ఫ్రెండ్స్ కి స్వాగతం. చందన బ్రదర్స్ జ్యువెల్స్ అండ్ టెక్స్టైల్స్, సినిమా రోడ్, అమలాపురం. దేవి శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద 4వ రోజు గురువారం అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరించారు. ఈ నేపథ్యంలో ఆలయం వద్ద 102 మంది కన్నెపిల్లలచే కలశ పూజ నిర్వహించారు. సాంప్రదాయ వస్త్రధారణతో చిన్నారులు ఈ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మశ్రీ చంద్రమౌళి గౌరీపతి శాస్త్రి ఈ పూజా కార్యక్రమాన్ని జరిపించారని తెలిపారు. అలాగే 26వ తేదీ శుక్రవారం 5వ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారని, మహాలక్ష్మీదేవి అలంకార నేపథ్యంలో 3 కోట్ల రూపాయలకు పైబడి నూతన కరెన్సీతో ఆలయం వద్ద ముఖ మండపం, అంతరాలయం, గర్భాలయం నందు ప్రత్యేక అలంకారం చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలందరూ మహాలక్ష్మీదేవి అమ్మవారి అలంకారాన్ని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని వారు కోరారు. 102 కలశల పూజ కార్యక్రమానికి సహకరించిన అప్పన సువర్ణ, నంబూరి రామసుందరి, నూలు వరలక్ష్మి, నంబూరి శ్రీదేవి, పచ్చిగోళ్ల సీతామాలక్ష్మి, కొమ్మూరి సుధారాణి, ఎండూరి సీతామాలక్ష్మి, ఎండూరి శ్రీనివాస కుమారి, సింగంచెట్టి చందు తదితరులకు కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. జై వాసవి దేవి నవరాత్రుల సందర్భంగా ఆర్యవైశ్య సంఘం మరియు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వాసవి అమ్మవారి ఉత్సవాలు బాగా అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయండి. అలాగే వాళ్ళ 4వ రోజు అయిన అమ్మవారు మనకి బాలా త్రిపుర సుందరిగా దర్శనమిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 102 మంది కన్నెపిల్లలచే కలశ పూజలు నిర్వహిస్తున్నారండి. పిల్లలందరూ కూడా చాలా అద్భుతంగా పువ్వులు పెట్టుకుని, పరికిని, జాకెట్ వేసుకుని అందరూ పూజకు సిద్ధంగా కూర్చుని బాగా చేసుకున్నారు. ఇది చూడడానికి అందరూ చాలా మంది వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళ్తున్నారు. ఈ ఉత్సవాలన్నీ ఎంతో బాగా నిర్వహిస్తున్నందుకు కమిటీ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామండి. ఈ వాసవి ఈరోజు 4వ రోజు మా వాసవి అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా చాలా అద్భుతంగా అలంకారం చేయించుకుని దర్శనమిస్తున్నారు. గత సంవత్సరం మేము పిల్లలందరినీ 102 మంది పిల్లల్ని బాలలుగా భావించి అమ్మవారి రూపాలుగా వారికి మేము పూజ చేశాము. ఈసారి వినూతంగా 102 మంది కన్నెపిల్లల్ని పిలిచి వారి చేత కలస్థాపన చేయించి వారి చేత పూజా కార్యక్రమాలన్నీ కూడా చేయిస్తున్నాము. అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠ చేసుకుని చాలా అద్భుతంగా పిల్లలందరూ పంతులు గారు చెప్పినట్టు మంత్రాలు చదువుతూ ఎంత బాగా చూసుకుంటున్నారు. కనుల పండగగా ఉందండి. ఆడపిల్లలు అలా పూజ చేసుకుంటుంటే అమ్మవారే వచ్చి అక్కడ నిలబడ్డారా, ఆ పిల్లలతో ఆ పూజ చేయిస్తున్నారా అన్నంత అద్భుతంగా ఉంది. అందరూ వచ్చి చాలా బాగా దర్శనం చేసుకున్నారు. ప్రతి సంవత్సరం మా సంఘం వాళ్ళు ఇలా కొత్త కొత్త రకాలుగా పూజ చేయించడం అమలాపురంలో ప్రజలందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. జై వాసవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వైస్ సంఘం మరియు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగేటటువంటి దేవి నవరాత్రుల మహోత్సవంలో భాగంగా ఈరోజు బాలా త్రిపుర సుందరిదేవి రూపంలో దర్శనమిస్తున్నారండి. 50 మంది కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నామండి. ఇట్లు వాసవి కన్యకా పరమేశ్వరి వైస్ సంఘం అమలాపురం ప్రెసిడెంట్ నంబూరి సత్యనారాయణమూర్తి. జై శ్రీమన్నారాయణ. అమలాపురం మెయిన్ రోడ్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు దేవీ నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఈ రోజున బాలా త్రిపుర సుందరదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 102 మంది కన్య పిల్లలచే కలశ పూజా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదం స్వీకరించారు. అలాగే 26వ తేదీ శుక్రవారం రోజు రేపటి రోజున
అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి అలంకారంలో 3 కోట్ల రూపాయల కొత్త కరెన్సీ నోట్లతో అమలాపురంలో ఉన్నటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో గర్భాలయము, అంతరాలయము, ముఖమండపంలో మొత్తం కరెన్సీ నోట్లను అలంకరింపబడి భక్తులకు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి రూపంలో దర్శనమిస్తారు. కావున ఈ యొక్క అమ్మవారి అలంకారాన్ని చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న భక్తులందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుని ధరించవలసిందిగా కోరుచున్నాము. జై శ్రీమన్నారాయణ. జై వాసవి. అమలాపురం గ్రామంలో వెంచేసి ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం నందు ఇవాళ అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్నారు భక్తులకి. రేపు అనగా శుక్రవారం నాడు 26వ తారీఖున అమ్మవారు మహాలక్ష్మి అలంకరణ రూపంలో భక్తులకి దర్శనమిస్తారు. రేపు మహాలక్ష్మి అమ్మవారుగా సుమారు 3,50,00,000 రూపాయలతో అలంకరింపబడి భక్తులకి దర్శనమిస్తారు. కావున భక్తులందరూ అమ్మవారిని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.